అల్లూరు జిల్లా జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లిలో 8వ తారీఖు అర్ధరాత్రి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి 6 గృహాలు నేలమట్టమైపోయాయి. ఒకరు మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంతో మంది దాతలు వెళ్లి గ్రామాన్ని సందర్శించి వారికి కలిగిన దాంట్లో చత్రపల్లి గ్రామస్తులకు సహాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన పొరుగువాడు ఆకలితో ఉండగా భోజనం చేయటం మంచిది కాదని మానవతా దృక్పథంతో ముస్లిం సోదరుడు యుమార్ టైలరింగ్ చేసుకుని ఒక సాధారణమైన వ్యక్తి చత్రపల్లి గ్రామానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి దుప్పట్లు, చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, పిల్లలకు బట్టలు అందజేశారు. కార్యక్రమంలో చౌడుపల్లి పంచాయతీ వార్డు మెంబర్ గిన్నెల రామచంద్రరావు పాల్గొన్నారు. ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు చింతపల్లి నుంచి వచ్చి ఈ గ్రామంలో స్వచ్ఛందంగా బట్టలు, అదేవిధంగా రగ్గులు ఇవ్వడం జరిగింది. ఎవరైనప్పటికీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని అయితే ఎవరూ పూడ్చలేరు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. స్వచ్ఛందంగా సహృదయంతో మానవులందరూ ఒకటే అనే ఉద్దేశంతో వాళ్ళకి సహృదయంతో వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క నష్టాలను అయితే మనం పోర్చలేం, కానీ వాళ్ళ ప్రాణాలు అయితే పోర్చలేం. కానీ ఆ గ్రామస్తులకు మీ తగు విధంగా మీకు భగవంతుడు ఇచ్చిన వాటిల్లో మీ తృప్తి కొద్ది వారికి ఏమైనా ఇస్తే వాళ్ళని మీ వంతుగా ఆదుకున్న వాళ్ళు అయి ఉంటారు. అదేవిధంగా ఏదైతే ధర్మం విషయం చెప్తుందో మానవులందరూ ఒకటే, మానవులందరూ ఒకరికొకరు సోదరభావం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే జమాతే ఇస్లామీ, ఎస్ఐఓ, హైవేఎం రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్లో కానివ్వండి అనేక ప్రాంతాల్లో నిరంతరం చేసే సేవలో భాగంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు చట్రాపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఏదైనా సంస్థ ద్వారా ఇస్తున్నారా లేకపోతే మీ ఇండివిజువల్ మీరు ఇస్తున్నారా? అదే సంస్థని ఉద్దేశించుకునే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్లాం ఏమి తెలియపరుస్తుందంటే మానవులందరూ సమానం, ఒకళ్ళు తక్కువ కాదు, ఒకళ్ళు ఎక్కువ కాదు. అదే పర్పస్లో ఏ ఉద్యోగం చేసుకుని ఏదైనప్పటికీ మానవులందరూ ఒకటే కలిసిమెలిసి ఉండాలి.